ఒకవైపు ప్రయోగాలు చేస్తూనే మరోవైపు సేఫ్ గేమ్ ఆడుతున్నారు మన హీరోస్. ఒక సినిమాతో రిస్క్ చేసినా ఆ వెంటనే ఒక హిట్ కాంబోనే సిద్ధం చేసుకుంటున్నారు. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే సినిమా మీద బజ్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. కాంబినేషన్ మీద క్రేజ్ ఉంటే బ్యాక్ టు బ్యాక్ అదే కాంబోలో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది సినిమా చేసిన రామ్ చరణ్ ఆ సినిమా రిలీజ్ కాకముందే అదే కాంబినేషన్ లో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెద్ది తర్వాత చేయబోయే సినిమా కూడా రంగస్థలం లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన సుకుమార్ కాంబినేషన్ లోనే చేస్తున్నారు చెర్రీ. విక్టరీ హీరో వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ అనిల్ రావిపూడితోనే సినిమాలు చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న వెంకీ నెక్స్ట్ సంక్రాంతి టార్గెట్ గా మరో సినిమాను సిద్ధం చేస్తున్నారు. దసరాతో తనకు కెరియర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల కెప్టెన్సీలో ది పారడైజ్ సినిమాలో నటిస్తున్నారు నాని. తెలుగు హీరోలు మాత్రమే కాదు, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. జైలర్ తర్వాత నెల్సన్ దర్శకత్వంలోనే జైలర్ 2 సినిమాలో నటిస్తున్న రజనీ ఆల్రెడీ నెల్సన్ కెప్టెన్సీలోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన కాంబోస్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు.